ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయికృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం. ఇవాల్టి రోజున శుక్రవారము, వరలక్ష్మీదేవి యొక్క వ్రతము. ఇవాల్టి రోజున వరలక్ష్మిని పూజించిన, వ్రత కథను విన్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంతమంది అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు, మరికొంతమంది చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారి కోసం కనీసం కథాశ్రవణం చేస్తేనైనా చక్కగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి పుత్ర పౌత్రాదులతో సుఖ సంపదలతో తులతూగి అంత్యమున మోక్షాన్ని పొందుతారు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ కథని, అమ్మవారి యొక్క కథని వీడియో రూపంగా మీకు తీసుకొస్తూ ఉన్నాం. పూజ చెయ్యలేని వారు, చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నవారు కథాశ్రవణం చేసి తరించాలని కోరుకుంటూ ఈ కథను మీకు వినిపించడం జరుగుతోంది. ఒకానొక రోజున మహాశివుడు కైలాసంలో సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి శివుని వద్దకు చేరుకొని, స్వామి, భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అత్యంత సుఖ సంపదలతో సుమంగళిగా జీవించి మోక్షాన్ని పొందాలంటే ఏదైనా మార్గం ఉన్నదా? తెలియజేయండి స్వామి అని వేడుకోగా పరమశివుడు సంతోషించి, పార్వతి, నీవు నీ గురించి కాకుండా భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరి గురించి ఆలోచించి అడిగావు చూడు, అత్యంత ఆనందదాయకంగా ఉన్నది, నీకు తెలియజేస్తాను విను అని చెప్పి వరలక్ష్మి వ్రతము అనేటువంటి ఒక వ్రతము ఉన్నది. దీన్ని ఏ స్త్రీ అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుందో ఆ స్త్రీకి సకల సంపదలు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి జరిగి అంత్యమున మోక్షాన్ని పొందుతుంది. అలాంటి మహిమగల వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతము అని చెప్పి మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. తిరిగి పార్వతీదేవి స్వామిని అడుగుతుంది, స్వామి, అలాగైతే అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి, సవిస్తారంగా తెలియజేయండి స్వామి అని అడగగా మహేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. ఓ పార్వతీదేవి, భూలోకంలో కుండినం అనేటువంటి ఒక గ్రామంలో బంగారు ప్రాకారాలతో కలిగినటువంటి గోడలు, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నటువంటి ఒక గ్రామంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె అత్యంత పతివ్రత, పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తూ జీవితం సాగిస్తూ ఉండేది. ప్రతిరోజు ప్రాతకాలమునే లేచి ఇల్లు వాకిలి చిమ్మి ముగ్గులు వేసి పతిని ప్రత్యక్ష దైవంగా పూజించి అత్తమామలకు కావలసినటువంటి సేవలను చేసి తరువాత మాత్రమే ఈమె పనిని చూసుకునేది. అంతటి పతివ్రత అయినటువంటి ఆమెను చూసినటువంటి వరలక్ష్మికి ఆమె మీద ప్రీతి కలిగినది. అలా ప్రీతి కలిగినటువంటి వరలక్ష్మి ఒక రోజున చారుమతి యొక్క కలలో ప్రత్యక్షమయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యొక్క నడవడిక చూసి అత్యంత ప్రీతిపాత్రం చెంది నీకు వరాలు ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాను. నీవు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. నా అనుగ్రహం నీకు కలుగుతుంది. నీవు కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అని చెప్పి అమ్మవారు చెప్పగా కలలోనే అమ్మవారికి నమస్కరించి ప్రదక్షిణములు చేసి ఇంతలో మెలకువ రాగానే ఈ చారుమతి లేచి చూసింది. చూసిన వెంటనే అమ్మవారు కనిపించల. వెంటనే స్వప్న వృత్తాంతమంతా అర్థమైనది. పతిని అత్తమామను పిలిపించి జరిగిన స్వప్న వృత్తాంతమంతా కూడా తెలియజేసింది. వాళ్ళు కూడా ఆనందపడి అమ్మవారి అనుగ్రహం ఈ విధంగా వచ్చిందనుకొని తప్పక వ్రతం ఆచరిద్దాము అని అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా తెలిసి వారందరూ కూడా కలిసి
ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని సంతోషంతో ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, పౌర్ణమి ముందు శుక్రవారం వస్తుందా అని ఎదురు చూడసాగారు. అలా ఎదురు చూపులు చూస్తున్నటువంటి వాళ్ళ జీవితం చరితార్థమైనట్టుగా శ్రావణ మాసం రానే వచ్చింది, పౌర్ణమి రానే వస్తోంది. పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చేసింది. అందరితో, బంధుమిత్రులతో కూడి, గ్రామస్తులందరితో కూడి ఈ చారుమతి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాతకాలమునే లేచి కొత్త మండపాన్ని ఏర్పాటు చేసి అందులో కలశములో వరలక్ష్మిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి 9 ముడులతో ఉన్నటువంటి ఆ కంకణాన్ని పూజించి చేతికి ధరించుకొని అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు. ఒక్క ప్రదక్షిణం చేసేసరికే ఆడవాళ్ళందరికీ కాళ్ళకి గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. ఏంటా అని చూస్తే చక్కగా పెద్ద పెద్ద గజ్జెలు వాళ్ళకి వచ్చేసాయి. రెండో ప్రదక్షిణం చేస్తే చేతికి కడియాలు, ఒంటి నిండా స్వర్ణాభరణాలు ప్రత్యక్షమయ్యాయి. సంతోషమైపోయారు. సంతోషంతో మూడో ప్రదక్షిణం చేశారు. ఎవరైతే చేశారో వారి ఇళ్ల యందు మొత్తం స్వర్ణమయమైపోయింది. వీళ్ళని తీసుకురావడానికి రథ గజ త్వరగా వాహనాలన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ఇంటి బయట ఎదురు చూస్తున్నాయి. అత్యంత సంతోషంతో ఈ ఆభరణాలన్నిటినీ చూసుకున్నటువంటి స్త్రీలందరూ కూడా మహదానంద భరితులై అమ్మవారికి, అమ్మవారి వలన అనుగ్రహం పొందినందుకు, చారుమతి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు చారుమతికి మరియు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా బంధుమిత్రులతో భోజనాలను ముగించుకొని బ్రాహ్మణుడికి పూజ చేసినటువంటి బ్రాహ్మణుడికి వాయన దానాన్ని సమర్పించి, దక్షిణ తాంబూలాదులు సమర్పించి ఆశీర్వచనాన్ని పొంది సంతోషంతో ఎవరింటికి వాళ్ళు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఇలా మాట్లాడుకుంటున్నారు కదా, ఆహా ఈ చారుమతి ఎంత అదృష్టవంతురాలు, అమ్మవారు ప్రత్యక్షమై నేరుగా వరమిచ్చారు, తనొక్కటే చేసుకోకుండా మనందరికీ కూడా తెలియజేసి మనందరినీ కూడా భాగస్వాములుగా చేసి మనల్ని కూడా తరింపజేసింది, చారుమతి ఎంత గొప్పది అనుకుంటూ వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. అది మొదలుకొని ప్రతి శ్రావణ మాసమున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చక్కగా పుత్ర పౌత్ర సుఖ సంపదలతో తులతూగుతూ అంచమున మోక్షాన్ని పొందారు. ఇవాల్టి రోజున ఈ చెప్పిన విధంగా ఈ వ్రత కథని ఎవరైనా వింటారో వాళ్ళకి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఆ కథలో ఉన్నవారికి వచ్చినట్టుగా స్వర్ణాభరణాలన్నీ కూడా అత్యంత శీఘ్రముగా అమ్మవారి అనుగ్రహంతో కలిగి పుత్రపౌత్రాదులతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవితాన్ని గడిపి అంత్యమున మోక్షాన్ని పొంది అమ్మ చెంతకు చేరాలని అందరి తరపున అమ్మకి మరొక్కమారు నమస్కారం చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ, మహాలక్ష్మి అయి నమః, వరలక్ష్మి అయి నమః. స్వస్తి.